జేమ్స్ కెమెరాన్ గీతాంజలి తీయలేరు. మణిరత్నం టైటానిక్ తీయలేరు. ఎరా రే, ఫస్ట్ అయిపోయిందా? అయిపోయిందిరా. ఎలా ఉంది సినిమా? సూపర్ హిట్ అయితే అరే, సినిమా ఇంగ్లీష్ సినిమా కాపీ అంటరా, చూసావు న్యూస్? వాళ్ళు అలాగే చెప్తారులేరా. ఒరే లేదురా, ఇదిగో సైట్లో పక్కాగా ఓపెన్ చేసి ఇచ్చాడురా. వాళ్ళు అంతేలేరా. అయినా మన తెలుగు వాళ్ళకి సినిమా తీయడం రాదా? ఎంతసేపు ఆ ఇంగ్లీష్ సినిమాలు కాపీ కొడేస్తూ ఉంటారు. ఒరే నీకు అసలు తెలుగులో ఎన్ని అక్షరాలు ఉంటాయో తెలుసారా? 56. ఏ ఊరమ్మా మంది? 43 అక్షరాలే. ఆల్రెడీ 13 అక్షరాలు తీసేశారు. అవునా? ఎప్పుడురా తీసేశారు? చచ్చా, జీకే తెలియట్లేదురా బాబు, తెలుసుకోవాల్సిందే. మావా, నువ్వు ఎప్పుడైనా ఏదైనా అమ్మాయి కోసం ఎలాంటి కాఫీ షాప్లో వెయిట్ చేసావా? ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వచ్చిన అమ్మాయి వెయిట్ చేసినందుకు ఆ అమ్మాయి మీద ఎప్పుడైనా చిరాకు పడ్డావా? అసలు ఆర్గ్యుమెంట్ లేకుండా అమ్మాయిలతో పనిలావా బావా? మనకి చాలా ఉందిరా. ప్రతిసారి ఆర్గ్యుమెంట్లు చేసుకోవడం, గొడవలు పెట్టుకోవడం, ఇదేగా ప్రెసెంట్ ట్రెండ్. అర్థం లేని గొడవ వ్యర్థం కదరా. అసలు కాదు, పాయింట్ మాట్లాడు, వెయిట్ చేసినోడికి తెలుస్తుంది దోల. ఓరే బత్తే బాస్గా, అమ్మాయి కోసం అరగంట వెయిట్ చేయలేపావు, నీకెందుకు బే గర్ల్ ఫ్రెండ్? వెయిట్ చేసినోడికి తెలుస్తుంది. 30 నిమిషాలు బొక్క నాకు ఎక్కడ. ఒరే ఎంతకీ మీ నాన్న ఏం చేస్తుంటారా? మా నాన్న బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయరా. మీ నాన్న ఎప్పుడైనా పని మీద అర్ధరాత్రి బయటికి వెళ్ళారంట్రా? ఎక్స్చేంజ్ అవునప్పుడల్లా వెళ్తారా. ఒరే ఎప్పుడైనా అర్ధరాత్రి సిగ్నల్ అందకపోతే మీ నాన్న దగ్గరికి వెళ్ళి బిఎస్ఎన్ఎల్ తిట్టేవేంట్రా? బావా, మీ నాన్న దానికి నవ్వాడా? ఎందుకు ఎప్పుడైనా అర్థమైందా? ఎందుకంటే ఏ ప్రొఫెషన్లో ఉండే దోల ఆ ప్రొఫెషన్ వాడికి తెలుస్తుంది. అందుకే మీ నాన్న నిన్ను అలా చూసి నవ్వాడు. ఈ సొసైటీలో సినిమా వాళ్ళరా, ఎంత కష్టపడినా వాళ్ళని ఏదో ఒకటి అంటారు. అయినా జనాలు చాలా కాంప్లికేటెడ్ రా. సినిమా బాగుందనుకో బబుల్ గమ్లా నవ్వి బొడగుతారు. అదే ఫ్లాప్ అయితే నవ్విలేసి పక్కూసేస్తారు. దీనికోసం ఇన్ని క్వశ్చన్లు అడిగావా? ఒరే మనకి తెలుగులో ఎన్ని అక్షరాలు ఉంటాయో తెలియదు కానీ తెలుగు సినిమాల గురించి మాట్లాడతాం. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కోసం అరగంట వెయిట్ చేయలేవు కానీ తెలుగు డైరెక్టర్లు నువ్వు తిడతావు. సెట్కి ఒకవేళ ఎవడైనా లేట్గా వచ్చినా, ఆర్టిస్టులు ఎవడైనా ఒకవేళ లేట్ అండ్ ఒక్క మాట అనకూడదు. ఒకవేళ ఆయన ఏమన్నా అంటే ఆ రోజు సీన్ అంతే. అలాంటిది నువ్వు మాట్లాడుతున్నావురా. నాన్న నీకు ఒక విషయం చెప్తాను చూడు, ఆర్టిస్టులు అందుబాటులోకి వచ్చేసరికి నీరసం నీడై కూర్చుంటుంది. ఒరే అయినా కాపీ కొట్టేసి కష్టాలేట్రా, కామెడీ కాకపోతే. ఐస్ క్రీమ్ తింటావేంటి? ఒరే నువ్వు ఇప్పుడు దాకా ఒక ఎగ్జామ్ అయినా చిన్నప్పటి నుంచి కాపీ కొట్టుకుంటూ రాసావా? అబ్దుల్ కలాం కూడా కాపీ కొట్టకుండా ఎగ్జామ్ పాస్ అయ్యి ఉన్నాడు బాబా. మరెందుకురా తొక్కల ఎగ్జామే నువ్వు కాపీ కొట్టుకుంటూ రాయలేకపోయావే? అలాంటిది జనాలు ఎందుకురా డైరెక్టర్ ఏమన్నా చిన్న సీన్ కాపీ కొడితే ఎగేసి పడతారు. నాకు వీళ్ళందరినీ చూస్తే ఎలా అనిపిస్తుంది తెలుసా? చిన్నప్పుడు మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్కి మన స్లిప్పులు దొరికిపోతే ప్రిన్సిపల్ వచ్చిన వెంటనే ఆస్కర్ అవార్డ్ యాక్టింగ్ చేస్తుంటాడు చూసావా? ఇదంతా చూస్తే నాకు అలా అనిపిస్తుందిరా. బ్లడీ ఫూల్స్. అరే నీకు అర్థం కావట్లా, హాలీవుడ్ రేంజ్ ట్రై చేయొచ్చు కదా. ఎప్పుడు చూసినా అవే తెలుగు కథలు అంటే జనాలకు బోర్ దబ్బదా, అప్డేట్ అయ్యారా. ఒరే మన వాళ్ళు తెలుగు సినిమాని తెలుగు నేటివిటీలో తీశారనుకో హాలీవుడ్ సినిమాతో కంపేర్ చేస్తారు. సరే కదా అని హాలీవుడ్ సినిమాలా తీశారనుకో బెనిఫిట్ షో నుంచి ఫ్లాప్ అనేస్తారు. మన వాళ్ళు హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తారా? ఎప్పుడు బావా? ఒరే అవులేగా, మన వాళ్ళు హాలీవుడ్ రేంజ్లో తీశారని కాదురా, కథా స్క్రీన్ ప్లే అలా తగలడ్డాయిగా. ఓరి బాబు, ఇప్పుడు సినిమా బాగోకపోతే బాగోలేదని చెప్పడం తప్ప క్రిటిక్స్ ఉండకూడదా? సినిమా చూడనోడు నువ్వే ఎంత చెప్తుంటే సినిమా చూసినోడు ఇంకెన్ని మాట్లాడతాడరా. అయినా క్రిటిక్స్ చెప్పడం తప్పు కాదురా, కానీ ఆ పేరుతో సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం చాలా తప్పురా.
కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు తెలుసా, మా హీరో సినిమా ఫ్లాప్ అయింది కదా అని చెప్పి మీ హీరో సినిమా ఎలా ఆడుతుందా అని మాట్లాడుతున్నారా. అది చాలా తప్పు. సినిమా నచ్చితే ప్రేమించు, అంతేగాని చంపేకు. అయినా మాట్లాడడం ఏముందరా, సింపుల్గా అనేస్తారు, కానీ పడినోడికి పచ్చబొట్టు పొడిపించుకున్నట్టు ఉంటుంది. ఏయ్ ఏం డైలాగ్ చెప్పోరా, టచ్ చేసావురా. స్టేటస్కి ఏంటో దొరకట్లేదు అనుకుంటున్నాను, పిండేసావు. అర్జెంటుగా స్టేటస్ అప్డేట్ చేస్తారు నాకు. ప్రవర్స్ దీపు ఫీలింగ్ మోటివేషనల్ విత్ అఖిల్ తేజ్ రెడ్డి అండ్ 6 others. నువ్వు నీ పెచ్. అల్లాడు ఫీలింగ్ మోటివేటెడ్ కదా భయ్యా, ఆడు కడతాడులే, మనం ఇక్కడ ఫస్ట్ రేటెడ్. ఒరే వెళ్తే వెళ్ళు, బిల్ ఏం కడతానులే, లైక్ షేర్ మాత్రం మర్చిపోకు.